శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై సీతారాం. రామాయణ అనుభవం 156వ భాగము. లక్ష్మణ, మగనెమలి ఉల్లాసంగా ఎలా నృత్యం చేస్తోందో చూడు. మనస్సుకి ఆనందం కలిగించే వనంలోనే నేను ఉన్నాను, ఈ మగనెమలి ఉంది. కానీ నాకు నెమలిపాటి భాగ్యం లేకపోయింది. దానిది ఎంత అదృష్టం! దాని భార్యను రావణుడు అపహరించుకుపోలేదు. అందుకే అది ఉల్లాసంగా నాట్యం చేస్తోంది. కారండవ పక్షులు శుభ్రమైన నీటిలో మునిగి ప్రియురాళ్లతో క్రీడిస్తూ చూసేవారికి కామోద్దీపనం కలిగిస్తున్నాయి. ఇక్కడ ఇలా ప్రకృతి పులకించిపోతుంటే నాకు ప్రాణాధికమైన ప్రియురాలు సీత ఎక్కడ ఏ పరిస్థితిలో ఉందో కదా. సరోవరంలో తామర మొగ్గల రేకుల మీద నుంచి చూపులు తిప్పుకోలేకపోతున్నాను. వాటిని చూస్తే సీత కళ్లకు జ్ఞాపకం వస్తుంది. పద్మకేసరాల సుగంధాన్ని మోసుకు వస్తున్న వాయువు సీత ఊపిరిలా ఉంది. ఇంతకు పూర్వం సీతతో కలిసి ఉన్నప్పుడు ఈ వసంత ఋతువు, ఈ వనశోభ, కమ్మని పూలవాసనలు మోసుకు వచ్చే పిల్లతెమ్మరలు చెప్పలేని ఆనందం కలిగించేవి. అవే ఇప్పుడు గుండెను దహించి వేసే దుఃఖాన్ని కలిగిస్తున్నాయి. వసంతం ఇంత పీడించకుండా ఉంటే మన్మధుణ్ణి సహించడం సాధ్యమై ఉండేది. సీత కనిపిస్తే ఈ పంపాతీరంలోనే మనమందరం నివసించవచ్చు. ఇక్కడ ప్రకృతి సౌందర్యం ముందు అయోధ్య వంటి నగరాలు ఎంతటివి, స్వర్గభోగాలు ఏపాటివి. ఇక్కడ నివసించే భాగ్యం ముందు దేవేంద్ర పదవి కూడా ఎంతటిది. తయా విహీన కృపణః కథం లక్ష్మణ ధారయే, యా మాం అనుగత రాజ్యాద్భ్రష్టం విహత చేతసం. రాజ్యభ్రష్టుడినయ్యాను, బుద్ధి పనిచేయడం లేదు, దైన్యం ఆవరించింది. అయినా సీత నన్ను అనుసరించి అరణ్యానికి వచ్చింది. ఇప్పుడు ఆమెను పోగొట్టుకున్నాను. అంత అనురాగవతి లేకుండా ఎలా బ్రతకాలి? ఆమె లేకుండా నేనింక జీవించలేను. నా దుర్భాగ్యానికి నన్ను వదిలేసి నువ్వు అయోధ్యకు వెళ్ళిపో. ఇలా రాముడు అసక్తుడిలా అనాథలా విలపిస్తుంటే లక్ష్మణుడు ఊరడించాడు. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే.